ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి నమస్కారం. దేవుడు సృష్టించిన ఈ మనుషులందరికీ ఉన్న ఒకే ఒక కల ఏంటి అని అడిగారంటే మనం అనుకున్నవని మనకి దక్కాలి. ఇలా అనుకున్నవన్నిటినీ మనకి ఇవ్వగలిగే శక్తి డబ్బుకి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మీరు కాదనగలరా? ఖచ్చితంగా లేదు. ఈ డబ్బు మనం అనుకున్నట్టు మన దగ్గర ఉంటే మనం అనుకున్నవన్నీ మనకి లభిస్తాయండి. మనం కావాలి అని తప్పిస్తున్న అన్ని విషయాల్ని మనం దక్కించుకోవచ్చు. కానీ ఈ డబ్బుని మన దగ్గరికి ఎలా తీసుకురాగలము? కొంతమంది ప్రజలకేనండి ఈ డబ్బు కురుస్తూనే ఉంటుంది. ఉన్నవాళ్ల దగ్గరికి డబ్బు వెళ్తూనే ఉంటుంది, కానీ మన దగ్గరికి రావట్లేదు. అందుకు మనం ఏం చెయ్యాలి? మనం ఎంత సంపాదించినా ఆ డబ్బుని మనం సేవ్ చేయలేకపోతున్నాం. ఏదో ఒక దారిలో, అంటే అనారోగ్యం కావచ్చు, లేదా ఏదో ఒక కారణం వల్ల ఆ డబ్బు ఖర్చయిపోతోంది. ఎందుకు ఈ డబ్బు మన దగ్గర మాత్రం ఉంటలేదు? మనకి మాత్రం ఎందుకని ఇటువంటి ఆర్థిక సమస్య? ఇందులోంచి అసలు ఎలా బయటపడాలి? మనకున్న అప్పులన్నిటినీ మనం ఎలా తీర్చాలి అనే ప్రశ్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరి మనసులో ఉంటుంది. ఇటువంటి ఎన్నో సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలా? అయితే అష్టలక్ష్మి పరిపూర్ణ ఆశీర్వాదం పొందిన ఈ శ్రీ లక్ష్మీ డాలర్ని కొని వేసుకోండి. దీన్ని వేసుకున్నప్పుడు రుణ బాధల, అనారోగ్యమా, వ్యాపారంలో పోటీయా, కుటుంబ బాధల నుంచి గట్టెక్కి బయటపడాలనుకుంటున్నారా? ఇదిగో మీ కష్టాలని గట్టెక్కించి బయటపడడానికి కాసుల వర్షాన్ని మీ గృహాలపై కురిపించగలిగే ఆ అధిపతి శ్రీ మహాలక్ష్మి ఆశీర్వచనంతో ఇస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ డాలర్. చాలా ఏళ్లుగా నా కంపెనీలో ఏ అప్రైసల్ లేకుండా కష్టపడి పనిచేశానండి. నా వెనకాల వచ్చిన వాళ్ళు హైయర్ పొజిషన్ కి వెళ్ళిపోయారు. అది చూసి నాకు చాలా బాధేసిందండి. ఏంటిది, నాకు మాత్రం ఎప్పుడు ఇలాగే జరుగుతోందని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంకెక్కడికైనా ఉద్యోగానికి వెళ్దామంటే శాలరీ ప్యాకేజ్ అస్సలు నచ్చలేదు. ఇల్లు కోసం తీసుకున్న అప్పు మాత్రం అలాగే ఉంది. విపరీతమైన ప్రెషరు, టార్చరు, డబ్బు సమస్యలు ఇరుకుని బాగా కష్టపడ్డానండి. నేను అంతలా కష్టపడ్డం చూసి నా తమ్ముడు దేవుడి అనుగ్రహంతో ఉన్న శ్రీ లక్ష్మీ డాలర్ని కొని ఇచ్చాడు. వేసుకోమని కూడా చెప్పాడు. సరే కదా, వాడు ప్రేమతో ఇస్తున్నాడని చెప్పి ఆ డాలర్ని నేను మెళ్ళో వేసుకున్నాను. ఈ లక్ష్మీ డాలర్ వేసుకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా కంపెనీలో శాలరీ హైక్ తో పాటు ప్రమోషన్ కూడా దొరికింది. నాకున్న అప్పుని నేను పూర్తిగా తీర్చేశాను. రీసెంట్ గా నేను హైరెంట్ కార్ కూడా కొన్నాను. ఈ శ్రీ లక్ష్మీ డాలర్ చేసిన మహిమ. సకల ఐశ్వర్యాలు ఇవ్వగలిగే ఈ అమ్మవారి ఆశీర్వాదం మీకుంటే చాలు. ఇక మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. ఇప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదం రెండుగా వస్తోంది. అవును, ఒక లక్ష్మీ డాలర్ కొంటే రెండవది ఉచితంగా లభిస్తుంది. ఈ లక్ష్మీ డాలర్ 24 క్యారెట్ల బంగారంతో పోతపోయబడి ఉంటుంది. ఎన్నో విశేషాలు కలిగిన ఈ లక్ష్మీ డాలర్ ని వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి. కొంతమంది జాతకంలో లగ్నాధిపతి మరింత బలాన్ని పొంది వాళ్ల పాలన బలంగా ఉండవచ్చు. అదే జాతకంలో 9వ అధిపతి కూడా మరింత బలాన్ని పొంది కేంద్రం లేదా త్రికోణంలో ఉండడం వల్ల లక్ష్మీ యోగం లభిస్తుంది. ఈ లక్ష్మీ యోగం, కోటీశ్వర యోగము ఒకటే. మీరు ఈ శ్రీ లక్ష్మీ డాలర్ని ధరిస్తే మీరెవ్వరైనా సరే, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, మీది ఏ రాసైనా సరేనండి, మీరనుకున్నవి జరుగుతాయి. ఈ యోగం మీ జాతకంలో ఉంటే కనుక మీకు అన్ని సంపదలు లభించి ఒక మహారాజు జీవించే జీవితాన్ని జీవిస్తారు అని అంటారండి. అంటే మంచి గుణవంతులుగా, ఎంతో అందంగా పేరు పొందిన అన్ని సంపదలు ఉన్నవారిగా భావిస్తారు. ఇటువంటి లక్ష్మీ యోగం మీ జాతకంలో లేదని బాధపడద్దు. సకల సౌభాగ్యాలు ఇవ్వగలిగిన ఈ శ్రీ లక్ష్మీ డాలర్ని కొని ధరిస్తే ఈ దీపపు కాంతి మీ జీవితంలో కాంతిని నింపడానికి సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోంది. ఇదిగో శ్రీ లక్ష్మీ డాలర్ ని కొని మీరు ధరించండి. ఇది మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. నా జాతకమే యోగ జాతకమండి. ధనం కావలసినంత చక్కగా వస్తోంది, కాని ఆ ధనం నా దగ్గర అస్సలు ఉండటం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగితే నరదృష్టండి. ఎంత కష్టపడేవాళ్లైనా, ఎంత ధనవంతుడైనా ఈ నరదృష్టి అనేది వాళ్ళ జీవితాన్నే ఒక్క నిమిషంలో మార్చేస్తుంది. ఇటువంటి నరదృష్టి వల్ల మీరు ఏ విధంగానూ ప్రభావితం అవ్వకూడదనుకుంటే అందుకు మీరు ఈ శ్రీ లక్ష్మీ డాలర్ని కొని వేసుకుంటే నరదృష్టి తొలగిపోవడం మాత్రమే కాకుండా మరింత సంపద మిమ్మల్నొచ్చి చేరుకుంటుంది. మీ చెడ్డ పర్యావరణాన్ని మంచి పర్యావరణంగా మార్చే ఒక అద్భుతమైన వరప్రసాదమే ఈ శ్రీ లక్ష్మీ డాలర్. ఈ శ్రీ లక్ష్మీ డాలర్ ని కొని మీరు ధరించారంటే అది మిమ్మల్ని సరికొత్తగా మారుస్తుంది. శుభ్రం ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. రుణ బాధలు, ఆర్థిక బాధలు, ఇటువంటి మాటలకు చోటే లేదు. నా హస్బెండ్ ఎంత కష్టపడి సంపాదించినా చేతులు మాకు డబ్బులు అస్సలు మిగలవు. సరే, అది సరిచేద్దామని చూస్తే హఠాత్తుగా కొడుకు ఆరోగ్యం పాడైపోయింది. అన్ని సమస్యలు పూర్తయ్యాయి అనుకున్నప్పుడు హఠాత్తుగా నా కొడుకుకి ఇలాగైపోయింది. అది సరిచేద్దామని అప్పు తీసుకున్నాం. డబ్బు ఖర్చయిందే తప్ప నా కొడుకుకి ఆరోగ్యం నయం అవ్వలేదు. ఏంటిది, మనం ఏమన్నా తప్పు చేసుంటామా అని తలుచుకుని బాధపడ్డాను.
అప్పుడే మా ఎదురింట్లో ఉన్న అక్కయ్య వచ్చి, మీ ఇంట్లో దేవుడి దోషం ఏమీ లేదు, లక్ష్మీ కటాక్షమే లేదు. లక్ష్మీ కటాక్షం రావాలంటే శ్రీ లక్ష్మీ డాలర్ని కొని నువ్వు వేసుకో అమ్మా, నీ సమస్యలన్నీ సరైపోతాయి అనింది. ఆ అక్క వచ్చి చెప్పింది ఆ లక్ష్మీదేవే దిగొచ్చి చెప్పినట్టు అనిపించింది. వెంటనే డాలర్ని కొని $1 నేను, ఇంకొక $1 నా హస్బెండ్ వేసుకున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉండింది. కొద్ది రోజుల్లోనే నా సమస్యలన్నీ కొద్దిగా తీరిపోయాయి. నా కొడుకు కూడా ఆరోగ్యం ఇప్పుడు కంప్లీట్ గా నయమైపోయింది. మాకున్న అప్పు సమస్యలన్నీ మేము తీర్చేశాం. డబ్బు కూడా ఇప్పుడు బాగా చేరుస్తున్నాం. ఎంతవరకు అంటే కొత్తగా ల్యాండ్ కొని ఇల్లు కట్టి మేమిప్పుడు అక్కడే ఉంటున్నాం. ఏమీ లేకుండా ఉన్న మమ్మల్ని ఇల్లు వాకిలి అంటూ ఇలా మార్చింది ఈ శ్రీ లక్ష్మీ డాలర్ మాత్రమే. సకల సౌభాగ్యాలు నిండి ఉన్న ఈ శ్రీ లక్ష్మీ డాలర్ని మీరు కొని ధరిస్తే ఎన్నో చక్రాలకు మార్గదర్శకంగా నిలిచేది ఈ శ్రీ చక్రం. ముల్లోకాల ముమ్మూర్తులకు తల్లిగా పిలువబడే ఆ త్రిపుర సుందరీదేవి మహామేరు అనే యంత్రం మంత్రాలతో సృష్టించబడినటువంటి శ్రీచక్రంతో అది ముడిపడి ఉంటుంది. ఆ మహిమాన్వితమైన శ్రీచక్రం ఇందులో పొందుపరచడం వల్ల వారి బాధలను విముక్తి చేసి వారికి ఆ తల్లి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ శ్రీలక్ష్మి డాలర్ ని వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి. ధనం అంటే లక్ష్మి అండి. అష్టలక్ష్ములు అంటారు. అంటే 8 లక్ష్ములు అన్నమాట. వీళ్ళు 8 రకాల సౌభాగ్యాలు మనకిస్తారు. వీళ్లలో ధనలక్ష్మి అనే ఈ లక్ష్మి అమ్మవారే భౌతిక సంపద యొక్క రూపమని అంటారు. ధాన్యలక్ష్మి అనే ఈ అమ్మవారు మన అందరికీ ఆహారాన్ని అందించే వ్యవసాయాన్ని పెంచే దేవతగా భావిస్తారు. గజలక్ష్మి అనే ఈ అమ్మవారు నారాయణ పంచరత్నం ప్రకారం ప్రభుత్వ ఔన్నత్యాన్ని అందిస్తారు. అంటే మనకి ఉద్యోగావకాశాల్ని అందిస్తారు. సంతానలక్ష్మి అనే ఈ అమ్మవారు పిల్లల భాగ్యాన్ని కలిగేలా చేస్తారు. ధైర్యలక్ష్మి మనకి ధైర్యాన్నివ్వడం మాత్రమే కాకుండా మనకి జీవితంలో వచ్చే అన్ని కష్టాల్ని ఎదుర్కోగలిగే శక్తిని, దృఢత్వాన్ని మనకి ఇస్తారు. విజయలక్ష్మి ఈ అమ్మవారు విజయాన్నిస్తారు. యుద్ధంలో మాత్రమే కాదు, మనం జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో అడ్డంకుల్ని తొలగించి మనకి విజయాన్ని అందిస్తారు. విద్యాలక్ష్మి పిల్లలకి విద్య మాత్రమే కాకుండా ఎన్నో కళల్ని అందించే ఈ లక్ష్మి అమ్మవారే మన విద్యాలక్ష్మి. ఇలా ఎన్నెన్నో కటాక్షాలతో మనల్ని అనుగ్రహించడానికి అష్టలక్ష్మిలో ఆశీర్వాదం పొందిందే ఈ శ్రీ లక్ష్మీ డాలర్. పైగా దీనిమీద చెక్కిన ఈ శ్రీచక్రం దుష్టశక్తులన్నిటినీ తొలగించి సౌభాగ్యాన్ని మీకు అందిస్తుంది. 24 క్యారెట్ల బంగారంతో పూతబోయబడని శ్రీలక్ష్మీ డాలర్ ని కొనడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేయండి. దీనివల్ల మీ రుణబాధలు తీరిపోవడమే కాక ఆర్థికంగా మీరు ఇంకా ఎక్కువగా స్థిరపడతారు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు రెట్టింపుగా లభిస్తుంది. ఒక లక్ష్మీ డాలర్ కొంటే ఇంకొక లక్ష్మీ డాలర్ ఉచితం. ఈ లక్ష్మీ డాలర్ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ తో చేయబడింది. నా పేరు రాజేష్. నేను అప్పు తీసుకుని ఈ షాప్ ని మొదలుపెట్టాను. మొదట్లో మంచి వ్యాపారం ఉండేది, కానీ రోజులు గడిసే కొద్దీ చాలా నష్టపోయాను. తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడమే సరిపోయింది. అలా ఉన్నప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా చదివించాలి ఏం తెలియక చాలా కష్టాల్లో ఉన్నా. అప్పుడే నా భార్య శ్రీ లక్ష్మీ డాలర్ నా దగ్గర ఇచ్చింది. ఇచ్చింది మాత్రమే కాకుండా దాని మహిమ గురించి కూడా చెప్పింది. నేను కూడా మహాలక్ష్మిని వేడుకుని శ్రీ లక్ష్మీ డాలర్ ని మెడలో వేసుకున్నా. దాంతోపాటు ఫ్రీగా వచ్చిన ఇంకొక డాలర్ ని నా బిడ్డ మెడలో కూడా వేశాను. కొద్ది రోజుల్లోనే శ్రీ లక్ష్మీ డాలర్ గురించిన మహిమ నేను తెలుసుకున్నాను. ఎలా అంటే వ్యాపారం చాలా మంచిగా సాగింది, అలాగే ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు నా కుటుంబానికి కావలసిన అన్ని విషయాలు నా వల్ల చేయగలుగుతున్నాను. చిన్న కిరాణా కొట్టు నడిపే నేను ఈ రోజు సూపర్ మార్కెట్ నడుపుతున్నానంటే దానికి కారణం ఈ శ్రీలక్ష్మి డాలర్ మాత్రమే. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు రెట్టింపుగా లభిస్తుంది. ఒక లక్ష్మీ డాలర్ కొంటే ఇంకొక లక్ష్మీ డాలర్ ఉచితం. ఈ లక్ష్మీ డాలర్ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ తో చేయబడింది. ఈ శ్రీలక్ష్మి డాలర్ ని కొని మీరు ధరించారంటే అది మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటుంది. శుభ్రం ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. రుణ బాధలు, ఆర్థిక బాధలు ఇటువంటి మాటలకు చోటే లేదు.